తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో కూడా గతంతో పోల్చుకుంటే లాస్ట్ టర్మ్ లో 1 lakh చేంజ్ ఎంతమందో పాల్గొంటే ఈసారి 4 లక్షల చిల్లర ఓటు వేశారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉద్యోగస్తులందరూ వేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మరి వైఎస్ఆర్సీపీకి అగైనెస్ట్ గా ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఏం చెప్తారు? ఇది కూడా డ్రాస్టిక్ చేంజ్ నేను అనుకోవాలా? 100% వైఎస్ఆర్సీపీకి ఉంటుందని చెప్పనమ్మా. ఇది పోస్టల్ బ్యాలెట్లో కొంచెం విదేశాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం పవన్ ఎఫెక్ట్ కూడా ఉంది, దాంట్లో కొంత పవన్ ఎఫెక్ట్ ఉంది. సో అది 50-50 వాళ్ళు వీళ్ళు పంచుకుంటమే కానీ వన్ సైడెడ్గా కాదు. పోస్టల్ బ్యాలెట్స్లో ఉద్యోగస్తులు ఇటు ఉన్నారు, శుభ్రంగా జరుగుతుందని ఉన్నారు. యూత్లో కొంతమంది ఫారిన్లో చదువుకుంటున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాన్స్, వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు కదా, వాళ్ళు ఫ్యాన్స్ ప్రకారం అక్కడ నుంచి పంపించుకుంటే అందువల్ల అది షేర్ టోటల్గా 100% ఒకళ్ళకి కాదు, అది 50-50 షేరింగ్. ఓకే, అంటే 4 లక్షల మంది ఉద్యోగస్తులందరూ ఉన్నారు అని అంటే జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ జగన్ గారి ప్రభుత్వానికి అగైనిస్ట్ ఉన్నారు, సో అది తెలియపరచడానికి అందరూ ఓటింగ్లో పాల్గొన్నారు అనేది కూడా మనం చూసాం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది సోషల్ మీడియా ఈ తెలుగుదేశం మీడియా చేస్తున్నదమ్మా. వాళ్ళు ప్రాపగండ చేస్తున్న అబద్ధాలు ఇది ఒక అబద్ధం అంతే చెప్తే నిజం కాదు. ఉద్యోగస్తులు అగెన్స్ట్గా ఉన్నారనేది అవాస్తవం, అది అవాస్తవం. ఉద్యోగస్తులు ఏమి అగెన్స్ట్గా లేరు, ఎందుకంటే ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పరిభారం తగ్గింది, ఈ వాలంటీర్ల వ్యవస్థతో కొంచెం పరిభారం తగ్గింది. వాళ్ళేమి చంద్రబాబు లాగా ఉద్యోగస్తుల్ని దొంగ లెక్కలు చెప్పమని అబద్ధాలు ఆడమని చంద్రబాబు అదే ఉద్యోగస్తుల్ని వాడుకునేవాడు ఇష్టం వచ్చినట్టు, రియాలిటీ కాకుండా బోగస్సు లెక్కలు ఇప్పించేవాడు. అలాంటివి లేవు, ఆ టెన్షన్స్ లేవు, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే, ఉన్నది ఉన్నట్టు చేయటమే తప్పితే ఆ ప్రెషర్ లేదు ఉద్యోగస్తుల మీద. ఈ పీరియడ్లో ప్రెషర్ లేదు, చంద్రబాబు పీరియడ్లో బాగా ప్రెషర్ ఉండేది, అందువల్ల ఉద్యోగస్తులు ఇష్టపడటం అనే పాయింట్ ఉండేది. దీంట్లో ఆ ప్రెషర్ లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఏం ప్రెషర్ నెత్తి మీద భారం పెట్టి ప్రభుత్వం నడవాల కనుక అది అవాస్తవమైన విషయం. తెలుగుదేశం వాళ్ళు చేసే అలవాట్లో పొరపాటుగా చేసే అబద్ధాల ఆరబోతలో అదొక భాగం అంతే. ఈ పోలింగ్ సరళి అంతా చూస్తుంటుంటే ఎవరికి ప్లస్ అంటారు, ఎవరికి మైనస్ అంటారు? పోలింగ్ సరళి చూస్తే ఖచ్చితంగా మైనస్ టీడీపీకే, ఆ కూటమికే. ప్లస్ దీనికి నేను చెప్పిన మన గతంలో మన అభిప్రాయ సేకరణలో చేసిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలే ఉన్నాయి కానీ తక్కువ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ కన్నా భయం, ఈ పేదలందరూ కూడా వాళ్ళు ఒక భయంతో ఎక్కడ చేజారిపోతుందో, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు దీనికి భిన్నంగా ఖచ్చితంగా మాకే పట్టం కట్టబోతున్నారు, ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు అంటున్నారు, మీరేం చెప్తారు? చంద్రబాబు 2019 కూడా అదే చెప్పాడు కదా, ఓడిపోయిన మర్నాడే పాలిచ్చే ఆవును కాదని దున్నపోతులు గెలిపించారని ఓటర్లను అవమానిస్తూ మాట్లాడాడు. ఆయన మాటలకి ఏముంది, ఆయనకి అయిపోయిందమ్మా ఆయనకి, ఎందుకంటే ఆయనకే తెలుసు బాగా, ఆయనకి మహా జ్యోతిష్కుడు, ఆయన చెప్పే జ్యోతిష్కుడు వాళ్ళ తెలుగుదేశానికి ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, మోహన్ రెడ్డి అని, చనిపోయాడు ఆయన చెప్పి చాలా జరిగింది. ఆయన చంద్రబాబుకి చెప్పాడు 14 ఏళ్ళు నువ్వు సీఎం అని, 14 ఏళ్ళు సీఎంగా ఉంటావు, ఆ తర్వాత ఇక రాజకీయం నిదానంగా తగ్గిపోతే 14 ఏళ్ళు ఉంటావు అని చెప్పారు. ఆ 14 ఏళ్ళు ఉంటారన్నారు కానీ ఆయన కంటిన్యూస్గా 14 ఏళ్ళు అనుకునే 2009లో 6 నెలలు అడ్వాన్స్ చేయించాడు ఎలక్షన్స్. సో అప్పుడు 9 ఏళ్ళు ప్లస్ రాబోయే 5 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతాయని అడ్వాన్స్ చేయించాడు. ఈ అడ్వాన్స్ చేయించింది ఆ లెక్కలో, కానీ అప్పుడు ఓడిపోయాడు. కారణం ఏంటి, ఆయన 14 ఏళ్ళు అన్నాడు కానీ కంటిన్యూస్గా అలా ఆ లెక్క తప్పింది. 5 ఏళ్ళు బ్యాలెన్స్ 5 ఏళ్ళు మొన్న అయిపోయింది. సో ఆయనకి ఇప్పుడు ఆయన అబద్ధాలు చెల్లవమ్మా, ఎందుకంటే గతంలో ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని ఛానల్స్ లేవు, ఆ ఉన్న 2 ఛానళ్ళు 2 పేపర్లు ఉండేవి. సో ఈయన అబద్ధాలను వాళ్ళు మోసేవారు, ఈయన డ్రామాని వాళ్ళు కవర్ చేసేవారు, సాగిపోయింది. ఇవాళ అలా కాదు, ఇవాళ సోషల్ మీడియా విపరీతంగా పెరిగింది. ఆయన ఎన్ని 4 ఛానళ్ళు పెట్టుకుని ప్రజల్లో ఒక సింపతి కూడా ఉంది. మొన్న వెళ్ళినప్పుడు ఏమిటంటే ఒక వ్యక్తి మీద 4 ఛానళ్ళు, 2 పేపర్లు, 2 గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు, ఇంతమంది దాడి చేస్తే
ఒక మనిషి మీద ఇలా దాడి చేస్తారండి అని చెప్పి మామూలు కామన్ వాడికి తటస్థులు ఉంటారే వాళ్ళు ఏ 4 పేపర్లు, 4 ఛానళ్ళు, 2 పేపర్లు, 2 ఆర్గనైజేషన్లు, ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ తరఫున మాట్లాడుతుంది ప్రతి. ఇంత దారుణం ఒక వ్యక్తిని మీద ఇంత దారుణంగా ఇచ్చేస్తారా వీళ్ళు అని కామన్ పబ్లిక్లో జగన్ మీద ఒక సింపతి వచ్చింది ఓకే. పాపం అని. ఏపీలో అంటే డెవలప్మెంట్ లేదు, ఎకనామికల్ గ్రోత్ లేదు, నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయింది, రోడ్లు సరిగ్గా లేవు. సో ఇవన్నీ కూడా నిరుద్యోగులు చాలా కాన్సన్ట్రేటెడ్గా పట్టించుకున్నారు. లేదమ్మా, వాళ్ళందరూ అది జగన్మోహన్ అది రెడ్డి ఎక్కడ తప్పు అగైనెస్ట్ ఉన్నారు అంటున్నారు. అని వీళ్ళు అంటున్నారు. యువత ఎవరి వైపు ఉన్నారు అంటే ముఖ్యంగా యువత నేను నిరుద్యోగులు చెప్తా, ఎవరి వైపు? మీరు అడిగిన దాంట్లో వీళ్ళు చెప్పిన దాంట్లో ఎంత అబద్ధాలంటే మొన్నటిదాకా అసలు ఉద్యోగాలు లేవు అని మాట్లాడారు ఈ తెలుగుదేశం. మళ్ళీ మొన్న ఏం మాట్లాడారు, 1,60,000 ఉద్యోగాలు సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళతోటి చేయొచ్చు కదా. మరి సచివాలయ సిబ్బంది 160,000 ఉద్యోగస్తులు కదా. మొన్నటిదాకా ఒక్క ఉద్యోగం లేదు, వీళ్ళే మాట్లాడారు. వీళ్ళే మళ్ళీ వీళ్ళకి లాజిక్ అవసరమైనప్పుడు, వాలంటీర్ విషయంలో లాజిక్ అవసరమైనప్పుడు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, సిబ్బందిని పెట్టారు కదా, వాళ్ళతో చేయించవచ్చు కదా అని మళ్ళీ వీళ్ళే అడుగుతున్నారు. సో ఈ ఉద్యోగాలు లేవు అనేది ఇంతవరకు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఉన్నంతవరకు ఉద్యోగాలు బాగానే ఫిలప్ అయ్యి ఈ 5 ఏళ్ళు పరిపాలన కాదు, ఇది 3 ఏళ్ళ పరిపాలన. 2 ఏళ్ళు మధ్యలో కరోనాతో పోయింది. ఈ డెవలప్మెంట్ ఏమి డెవలప్మెంట్ లేదు. ఐఐటి కాలేజెస్ రెడీ అవుతుంది, పోర్టులు మొత్తం 6 పోర్టులు రెడీ అవుతుంది. ఇవన్నీ డెవలప్మెంట్ కాదు. అంటే రోడ్లును చంద్రబాబు లాగా 4 పిల్లర్స్ కట్టేస్తే డెవలప్మెంటా? చంద్రబాబు పీరియడ్లో ఏం డెవలప్ చేశాడు? గోతులు తవ్విచ్చాడు, సింగపూర్కి ల్యాండ్ ఇచ్చాడు, వాడికి దుబాయ్ షెట్టికి ల్యాండ్ ఇచ్చాడు. అవి కడతారు ఇక్కడ 10 కోట్లు అవుతుందని అబద్ధాలు ఆడి జనాలు మోసపుచ్చాడు. ఏం డెవలప్మెంట్ చేశాడు? ఏం చేశాడు? నేను నీ దాంట్లో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చావు? బాబు వస్తే జాబ్ అన్నావు, ఎన్ని జాబులు ఇచ్చావు? వీళ్ళు ఎక్కడ ప్రజలు ఏమి అంత అమాయకంగా లేరమ్మా. చంద్రబాబు చేసే అబద్ధాలు ఆ రోజుల్లో సాగినాయి. ఇవాళ అన్ని ప్రజలు ఎక్కడ వాళ్ళకి తెలుసు, గ్రౌండ్ రియాలిటీలో చూస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ యూత్లో ఏమి నిస్పృహ లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యుయెన్సీలో తప్పితే మిగతా ఎక్కడ కూడా యూత్లో వైసీపీకి తప్పితే దీనికి లేదు.